హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ దండవత్ ప్రణామ్. సో ఈరోజు మన క్లాస్ టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ అ గుడ్ డే, అంటే ఏది మంచి రోజు. మనకు జనరల్గా కుతూహలం ఉంటుంది కదా, సో మంచి రోజు ఏంటి, సో నాకు మంచి రోజు కావాలి అని చెప్పి కుతూహలం ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనం మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंदा जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंदा जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंदा जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, समवेत गौर भक्त वृंद की जय, हरिनाम संकीर्तन की जय, हरिनाम प्रभु की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. సో మీరందరూ ఎవ్రీడే ఇలా జాయిన్ అవ్వడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయము. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము, కలియుగంలో భక్తి చేయడం అనేది కష్టము. అండ్ ఆ భక్తి చేస్తూ కూడా అందులో కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు
మనం జాయిన్ అవ్వాలి, వినాలి, జపం చేయాలి అన్న ఇంట్రెస్ట్ అనేది మెయింటైన్ అవ్వడం అనేది ఇంకా కష్టం అనమాట. బట్ మీరు అది ఆ కష్టాన్ని మీరు దాటి మీరు అధిగమించి మీరు క్లాసెస్ జాయిన్ అవుతున్నారంటే అది మనం ఖచ్చితంగా కంగ్రాచులేట్ చేయాల్సిన విషయం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ అ గుడ్ డే. సో అందరికీ మంచి రోజు కావాలని ఉంటుందా, ఉండదా? ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో నాకు ప్రతిరోజు కూడా నాకు మంచిగా ఉండాలి, నాకు డే అనేది చెడ్డగా ఉండకూడదు, నాకు ప్రతిరోజు మంచిగా ఉంటే బాగుంటుంది అన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే మరి దానికి సంబంధించి మనకి నారద భక్తి సూత్రలో ఒక శ్లోక ఉంటుంది, ఒక వర్స్ ఉంటుంది అనమాట. సో అందులో ఏమంటారు అంటే, తద్దినం దుర్దినం మన్యే మేఘాచానం న దుర్దినం యద్దినం కృష్ణ సంలాపం తథా పీయూషవర్జితం. సో ఏమంటున్నారు? తద్దినం దుర్దినం మన్యే మేఘాచానం న దుర్దినం యద్దినం కృష్ణ సంలాపం కథా పీయూషవర్జితం. సో ఏమంటారు అంటే ఇక్కడ a cloudy day is not inauspicious, but a day devoid of discussing Krishna Kada is actually inauspicious అంటున్నారు. సో జనరల్ గా మేఘాచానం అంటే ఏంటంటే బాగా మబ్బులు పట్టిపోయి వర్షం పడేలాగా ఉంది, ఇంకా వర్షం పడుతూ ఉంది అనుకోండి. సో ఏమవుతుంది, జనరల్ గా ఒక రోజు బాగా వర్షం పడింది అంటే, అంటే వర్షం వచ్చేలాగా సూచనలు నుండి వర్షం పడుతూ ఉంది అంటే ఆ రోజు మనకి జనరల్ గా అనుకున్న పనులన్నీ అవుతాయా? అవ్వవు, అన్ని కూడా పోస్ట్పోన్ అయిపోతూ ఉంటాయి. సో మనం ఎన్నో ప్లాన్స్ చేసుకుంటాం ఒక రోజులో. సో ఈ రోజు నేను ఈ పనులన్నీ చేయాలి, బయటికి వెళ్ళి పనులు చేసుకోవాలి, సో మేబీ బయటికి వెళ్ళి మనం కూరగాయలు వెజిటబుల్స్ తెచ్చుకోవాలి, గ్రాసరీస్ తెచ్చుకోవాలి, ఇట్లాంటి పనులన్నీ ఏవో అనుకుంటాము. బట్ ఎప్పుడైతే వర్షం పడడం మొదలవుతుందో మనకి వెళ్ళడానికి కన్వీనియంట్ గా ఉండదు, వెళ్ళినా కూడా ఫ్రీగా పని చేసుకోలేము. సో అన్ని పనులకి ఆటంకం కలిగినట్టుగా అనిపిస్తుంది. సో ఏమంటున్నారంటే ఇక్కడ నారద భక్తి సూత్రాలు, సో ఏ రోజైతే మొత్తం మేఘాలన్నీ కప్పుకుపోయి ఇట్లా వర్షం పడుతూ ఉంటుందో యాక్చువల్ గా దాన్ని ఇనాస్పీషియస్, అది అంత మంగళకరమైన రోజు కాదు అని చెప్పి అనుకుంటారు. కానీ యాక్చువల్ గా అమంగళకరమైన రోజు ఏది అని చెప్తున్నారు అంటే, యత్ దినం కృష్ణ సంలాపం కథా పీయూష వర్జితం. సో ఏ రోజైతే మనము భగవంతుని కృష్ణుని కథ చర్చించుకోమో ఆ రోజు యాక్చువల్ గా చెడ్డ రోజు, అమంగళకరమైన రోజు అని చెప్పి చెప్తున్నారు. అర్థమైందా? సో మనమేమనుకుంటాం, ఏ రోజైతే వర్షం పడుతూ మనం అనుకున్న పనులన్నీ ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయి మనం అనుకున్న పనులు చేయలేకుండా ఉంటామో ఆ రోజు అసలు ఈ రోజు అసలు నేను ఒకటి అనుకున్నాను ఒకటి జరిగింది, నా రోజు ఏమీ బాగాలేదు అని చెప్పి అనుకుంటాం. కానీ అది కాదు యాక్చువల్ గా బ్యాడ్ డే. బ్యాడ్ డే అంటే ఏంటి, చెడ్డ రోజు, అమంగళకరమైన రోజు అంటే ఏది అంటే, మనం ఏ రోజైతే కృష్ణుని గురించి వినకుండా, కృష్ణ నామం జపం చేయకుండా, కృష్ణ కథ వినకుండా ఏ రోజైతే గడుపుతామో అది నిజమైన అమంగళకరమైన రోజు అని చెప్పి చెప్తున్నారు అనమాట. దీన్ని ఇంకొక యాంగిల్లో డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఏంటి అంటే, ఇప్పుడు మనకి మహాభారతంలో పాండవులు వాళ్ళు హ్యాపీగా గడిపారా లైఫ్ అంతా? కష్టంగానే గడిపారు మాత. ఎన్ని కష్టాలంటే చిన్నప్పుడే వాళ్ళ తండ్రి, సో వీళ్ళు చిన్న వయసులో ఉండగానే వాళ్ళ తండ్రి దేహత్యాగం చేయడం జరిగింది. సో పాండురాజు అండ్ వీళ్ళందరూ కూడా భీష్మదేవుని సంరక్షణలో పెరగడం జరిగింది. సో అదొక చెడు. అండ్ తర్వాత వీళ్ళు మెల్లగా పెద్ద ఈ యుద్ధ విద్యలన్నీ నేర్చుకొని వీళ్ళకి కూడా రాజ్యం కావాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి రాజ్యం ఇచ్చినా కూడా కౌరవులందరూ ఆ రాజ్యాన్ని గ్యాంబ్లింగ్ మ్యాచ్, సో ఈ జూద మాటకు పిలిచేసి సో ఏం చేశారు, వాళ్ళ రాజ్యాన్ని దోచేసుకున్నారు అండ్ వాళ్ళ సంపదని దోచేసుకున్నారు. అండ్ తర్వాత ఏమైంది, ఆఖరికి వాళ్ళ భార్యనైనా ద్రౌపది దేవిని కూడా పనంగా పెట్టి ఆవిడకి కూడా అవమానం జరిగేలాగా చేశారు. సో మొత్తం దోచేసుకున్నారు. కొన్ని పాండవులు ఏమన్నా చెడ్డవారా అండి? లేదు మాతాజీ, మంచివారే మాతాజీ. వాళ్ళు భగవంతునితో సంబంధం ఉన్నవారు అండ్ భగవంతుని భక్తి చేసేవారు, ధర్మం వైపు నిలబడిన వారు. సో వీళ్ళకి ఇంత జరిగింది. తర్వాత ఏమైంది, మొత్తం వాళ్ళు ఉండాల్సిన రాజ్యం అంతా పోయింది, అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి కూడా వెళ్లాల్సి వచ్చింది. కొన్ని అరణ్యవాసానికి వెళ్ళాకేమన్నా ప్రశాంతంగా ఉన్నారా అంటే అక్కడ కూడా దుర్యోధన వీళ్ళని ఏదో విధంగా చంపాలి, ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి అన్న ఇదిలో చేస్తూనే ఉన్నారు. సో ఏమైంది,
భీముడికి విషం పెట్టారు. తెలుసా ఈ విషయం? మనం ఇంతకు ముందు క్లాస్‌లో అవును మాతాజీ, తెలుసు అవును మాతాజీ. మాతాజీ. సో, భీముడికి లంకా గ్రాసి కాల్చటం. భీముడికి విషం లంక పెట్టేశారు. వీళ్ళున్న ఇల్లు ఏదైతే ఉందో అదంతా కూడా లాక్ హౌస్ అంటారు. అంటే లక్కతో తయారు చేయబడిన హౌస్ అన్నమాట. సో, కావాలనే అలాంటి ఇంటిని ఒకటి చేసి అందులో ఉంచేలాగా చేశారు. సో, అందులో ఉంటే ఏమైంది, ఏదో రోజు వీళ్ళు పడుకున్నప్పుడు మొత్తం ఆ ఇంటిని తగలబెట్టేసేస్తే మొత్తం అందరూ పాండవులు చనిపోతారు అన్న ప్లాన్‌తో అలాంటి ఇంటిని పెట్టారు. సో, ఏదో ఒక విధంగా విదురుని యొక్క హెల్ప్‌తో వాళ్ళు అక్కడి నుండి బయటపడ్డారు. సో, ఇలా ప్రతి చోట, ప్రతి ప్లేస్‌లో గూడా వాళ్ళకి అంతా ఎదురు దెబ్బలే జరిగాయి. సో, ఇలా ఎదురు దెబ్బలు, ఛాలెంజెస్ వస్తున్నప్పుడు జనరల్‌గా అవన్నీ మనం మంచి రోజులుగా భావిస్తామా? లేదు మాతాజీ. మాతాజీ, మనకు మన మంచి రోజులు లేవు అనుకుంటాము. మనం ఏమనుకుంటాం, మనకి మంచి రోజులు లేవు. ఏది చేస్తున్నా కూడా ఇబ్బందే అవుతుంది. ఇలా నేను ధర్మం వైపు నిలబడినా కూడా నాకు ప్రతి చోట కష్టమే వస్తుంది అని చెప్పి మనం ఏమనుకుంటాం, సో ఇవన్నీ నాకు బ్యాడ్ డేస్, ఇవన్నీ నాకు Bad days. చెడ్డ రోజులు అని చెప్పి అనుకుంటాము. అయితే ఒకవేళ ఇవన్నీ చెడ్డ రోజులే అనుకున్నప్పుడు కొంచెం సేపు ఈ సిచ్యుయేషన్ అంతా పక్కన పెడదాం. తర్వాత మనకి మహాభారత యుద్ధం జరిగింది, కురుక్షేత్ర యుద్ధం జరిగింది. సో కౌరవులు చనిపోయారు, పాండవులు గెలిచారు. సో ధర్మరాజు రాజ్యానికి రాజు అయ్యారు. అండ్ ఆ తర్వాత కృష్ణ ద్వారక నుండి వస్తారు కదా వీళ్ళకందరికీ హెల్ప్ చేయడానికి. అండ్ అయిపోయింది యుద్ధము. కృష్ణ నేను తిరిగి నా రాజ్యానికి వెళ్తాను అని బయలుదేరినప్పుడు కుంతి మహారాణి ఏమడుగుతుంది? మాకు కష్టాలు ఇవ్వమని కోరుకుంటుంది మాతాజీ. కష్టాలు ఉన్నప్పుడు మీరు నాకు సహాయం చేస్తారు, మేము నిన్ను ఎగ్జాక్ట్లీ కోరుకుంటాం కాబట్టి మీరు నాకు ఎప్పుడు కష్టాలు ఇవ్వమని కోరుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో ఒకప్పుడు మొత్తం కష్టాలే ఫేస్ చేశారు. సో ఇవాళ ఏమైంది, ఆ కష్టాల నుండి బయటపడి, సో కష్టాలు ఫేస్ చేసినప్పుడు ఏమనుకున్నాం, అవన్నీ చెడ్డ రోజులు. సో ఇన్ని కష్టాలు, ఇన్ని ఎదురు దెబ్బలు, ఇన్ని ఛాలెంజెస్ వస్తున్నాయి ధర్మం వైపు నిలబడినా అని, అవి బ్యాడ్ డేస్ అనుకుంటే, సో తర్వాత ఏమైంది, ఫైన్, వాళ్ళకి మంచి జరిగింది, వాళ్ళకి రాజ్యం వచ్చింది, అంతా బానే ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు మనకి మంచి రోజులు మొదలయ్యాయని చెప్పి మనం అనుకుంటాం. మరి మంచి రోజులు మొదలైనప్పుడు కుంతి మహారాణి ఏమడుగుతుంది చూసారా? కృష్ణ దయచేసి మాకు ఇంకా కష్టాలు ఇవ్వు, ఇంకా కష్టాలు ఇవ్వు అని అడుగుతుంది. ఎందుకలా అడుగుతుంది? కష్టాలంటే బ్యాడ్ డేస్ అనుకున్నాం కదా, మరి ఎందుకు కష్టాలు ఇవ్వు అని అడుగుతుంది అంటే కృష్ణ సాంగత్యం కోసం మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో మాకు కష్టాలు వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు మాకు తోడుగా ఉన్నావు, మేము నీ స్మరణలో ఉన్నాము. మాకు కష్టాలు వచ్చినప్పుడు, ఇవాళ మాకు సుఖాలు వచ్చేసాయి, ఇప్పుడు నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు, అండ్ మేము నీ స్మరణ ఎంతవరకు చేస్తాము ఈ సుఖాల్లో అన్నది. సో డౌట్ఫుల్ కదా. మనం ఆనందంగా ఉన్నప్పుడు భగవంతుని గుర్తుపెట్టుకోవడం ఎక్కువగా ఉంటుందా, బాధల్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుందా? బాధల్లో ఉన్నప్పుడు మాతాజీ. బాధల్లో ఉన్నప్పుడు. కరెక్ట్. బాధల్లో ఉన్నప్పుడే భగవంతుడు మనకి ఎక్కువ గుర్తొస్తారు. సో అందుకని ఏమంటుంది, ఇవాళ మాకు అన్నీ సెట్ అయ్యాయి, కానీ ఏదైతే ఉండాలో అది లేకుండా పోతుంది కృష్ణ. నువ్వు మాతో ఉన్నావు, ఇన్ని రోజులు కష్టాలు వచ్చినా ఎలా ఉన్నా కానీ నువ్వు మమ్మల్ని ప్రతి ఇది నుండి ఏదోలాగా కాపాడుతూ ఉన్నావు, ఎలాగోలాగా మాకు మీ స్మరణ ఉంది. సో ఈ కష్టాలు ఏవైతే ఇంతకు ముందు ఫేస్ చేశామో అవి నిజమైన కష్టాలు కాదు కృష్ణ, కానీ నీ స్మరణ ఉంది చూసావా. సో ఎలాంటి కష్టమైనా ఇవ్వు, నీ స్మరణ ఉంది అంటే అవి మాకు ఎప్పుడూ మంగళకరమైన రోజులే. కానీ ఇప్పుడు మాకు అన్నీ వచ్చాయి కానీ నువ్వు వదిలి వెళ్ళిపోతున్నావు కృష్ణ, సో ఇది మాకు అమంగళకరమే, ఇది మాకు వద్దు, మాకు కష్టాలే కావాలి అని చెప్పి కుంతి మహారాణి అడుగుతుంది అన్నమాట. సో మీరు ఆ హార్ట్ అర్థం చేసుకోగలిగితే, యాక్చువల్గా భౌతికంగా ఏదైతే మంచి అని మనం అనుకుంటున్నామో అది మంచినా, లేదు భౌతికంగా అటు ఇటు అయినా కూడా మనకి కృష్ణ స్మరణ ఉండడం అనేది మంచినా అనేది కుంతి మహారాణి మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మనం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం మేబీ కుంతి మహారాణి లాగా అంత గొప్ప ఇది మనకి లేదు. అంటే కృష్ణ దగ్గరికి వెళ్ళి కృష్ణ నాకు కష్టాలు ఇవ్వు అని అడిగేంత గొప్ప గుణం మనకి ఉండకపోవచ్చు. అండ్ మనకంత స్ట్రెంగ్త్, అంత శక్తి కూడా కష్టాన్ని తట్టుకునే ఉండకపోవచ్చు. శక్తి కూడా మనకి ఉండకపోవచ్చు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కష్టాలు అడిగినా అడగకపోయినా మన కర్మ ప్రకారం మనం అనుభవించాల్సిన కష్టాలు మనకి వస్తూనే ఉంటాయి. అవునా కాదా? అవును మాతాజీ. మరి ఆ కష్టాలని మనం వెళ్ళి నోరు తెరిచి అడగక్కర్లా, కృష్ణ నాకు కష్టాలు ఇవ్వు అని. కానీ అడిగినా అడగకపోయినా మనం ఎన్నో జన్మల నుండి పాపకర్మలు చేసుకొని ఉంటాం కదా, వాటన్నిటి రిజల్ట్స్ అనేవి ఇవాళ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇవాళ కానీ రేపు కానీ. సో మనం ఎవ్రీడే వాటి రియాక్షన్స్ అనేవి మనం చూడాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, టేక్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు రిమెంబర్ కృష్ణ. కష్ట సమయాలు, ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్, మనం అనుకున్నవన్నీ ఫెయిల్ అవుతూ మనం ఎంత చేస్తున్నా కానీ ఫెయిల్యూరే వస్తూ ఉంది అంటే గుర్తుపెట్టుకోండి, అవి మనకు ఒక అవకాశంగా తీసుకోవాలి. దేనికి అవకాశంగా తీసుకోవాలి? భగవంతుని స్మరణ పెంచడానికి అన్నమాట.
సో ప్రపంచం మన వైపు రాళ్ళు విసురుతూనే ఉంటుంది. సో ఆ రాళ్ళన్నీ సేకరించి గోడ కట్టేసుకొని అడ్డంగా ఉండాలా, లేదు ఆ రాళ్ళన్నీ సేకరించి మనము వంతెన కట్టి మనం ముందుకెళ్ళాలా అనేది ఆలోచించాలన్నమాట. సో కష్టాలనేది కామన్. మనము కష్టాలు ఇవ్వు అని అడిగినా అడగకపోయినా కష్టాలు మన పైన ఉంటాయి. సో అలాంటి కష్టాలు వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వాటిని ఒక అవకాశంగా తీసుకొని మనం భగవంతుని స్మరణ, భగవంతుని భక్తి చేయడం మొదలు పెట్టాము అనుకోండి. సో ఒక రోజు కష్టం ఉంది, బాగా కష్టంగా గడిచింది, కానీ ఆ రోజు భగవంతుని స్మరణ జరిగింది అనుకోండి, యాక్చువల్గా రేపు పొద్దున ఈ కష్టం పోతుంది. ఈ కష్టం పడిన ఇబ్బంది అనేది మనం మర్చిపోతాం, కానీ భగవంతుని స్మరణ చేయడం వల్ల వచ్చిన రిజల్ట్ అనేది పోతుందా ఎప్పటికైనా మన నుంచి? పోదు మాతాజీ. అది మనతో నిత్యంగా ఉంటుందన్నమాట. సో కష్టాలు వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని, మనం అనుకుంటాం కష్టాలు వచ్చాయి ఇవన్నీ నాకు బ్యాడ్ డేస్ అని అనుకుంటాం. సో కానీ బ్యాడ్ డేస్ లో కూడా మనం వాటిని మంచిగా మరల్చడానికి, మంచి రోజుగా మార్చడానికి ప్రతి ఒక్కరికి ఆప్షన్ ఉంది. ఏంటి అంటే ఆ రోజు కృష్ణ స్మరణ, భగవంతుని సాంగత్యం, హరినామ జపం. ఇది కనుక మనం చేస్తూ ఉన్నామంటే యాక్చువల్గా ఈ కష్టాలు అనేది కేవలం భౌతికమే, కానీ ఎలాంటి రోజైనా కానీ మనం భగవంతుని స్మరణ అనేది చేస్తూ భగవన్ నామం తీసుకుంటూ భగవంతుని కథ వింటూ ఉన్నాము అంటే అది యాక్చువల్గా ఎంతో గొప్ప మంగళకరమైన రోజు అంటారు. పోనీ అలా కాదు, మనకి కష్టాలేం రావట్లేదు, మనం చాలా సుఖంగా ఉన్నాం. ఎంత సుఖంగా అంటే ఇంక అసలు మనం మొత్తం మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాము, ఇంకా అసలు చాలా చాలా కంఫర్ట్గా చాలా సౌకర్యంగా ఉన్నాము. కానీ ఆ రోజు మనకి ఒక క్షణం కూడా భగవంతుడు గుర్తు రాలేదనుకోండి, సో ఆ రోజు మంచిదవుతుందా? లేదు మాతాజీ, మంచిది కాదు మాతాజీ ఆ రోజు. సో మనం అనుకుంటాం భౌతికంగా ఉండేవారికి, ఆధ్యాత్మికంగా ఉండేవారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, గొప్ప గొప్ప భక్తులు ఏమనుకుంటారు అంటే, కృష్ణ నువ్వు నాకు ఎన్నైనా కష్టాలు ఇవ్వు, కానీ నాకు ఆ రోజు నీ స్మరణ జరిగిందా, నీ భక్తి చేసుకోవడానికి నాకు కుదిరిందా, నీ నామం నేను జపించగలిగానా, అయితే నాకు అది ఎంతో మంచి రోజు. కానీ ఇదేమీ జరగడం లేదు, నేను ఎన్నో విలాసాల మధ్య ఉన్నాను, ఎన్నో సౌఖ్యాల మధ్య ఉన్నాను, కానీ నీ స్మరణ నాకు జరగడం లేదా, అలాంటి రోజు నాకు వద్దనే వద్దు, అది ఎంతో అమంగళకరమైన రోజు అని చెప్పి గొప్ప భక్తులు ఆలోచిస్తారు. కానీ భౌతికంగా ఆలోచించే వారి స్వభావం ఎలా ఉంటుంది, ఏమంటారు, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కానీ మనం ఏదైనా పార్టీస్ కానీ ఉన్నా కానీ మనము వాటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా మనం భగవంతుని కథ వినాలని అనుకుంటూ ఉంటే ఏమంటారు, ఏంటి మీరు ఎంజాయ్మెంట్ అంతా కోల్పోతారు, ఇలా ఉంటే ఏమొస్తుంది మీకు, ఎక్కడ ఆనందం పొందుతారు అనేది మనం వింటామా లేదా? ఇది వింటాం మాతాజీ. కానీ అవును మాతాజీ, ఎక్కువగా వింటాము. సో ఎక్కడ ఆనందం ఉంది మీకు, మీరు ఎప్పుడు ఈ కథ అంటారు, జపం అంటారు, అసలు మీరు లైఫ్ ని కోల్పోతున్నారు, లైఫ్ అన్నది ఎంజాయ్ చేయడానికి ఉంటుంది అని చెప్పి చెప్తారు. కానీ ఏమంటారు నారద భక్తి సూత్రాలు, ఏ రోజైతే భగవంతుని స్మరణ జరగదో, ఏ రోజైతే మనం భక్తి చేయమో ఆ రోజు యాక్చువల్ గా ఎంతో బ్యాడ్ డే, మనం ఆ రోజుని మనం వేస్ట్ చేసుకున్న వాళ్ళం అయిపోతాం అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాలి, మనకి డే ఎంత కష్టంగా ఉన్నా, ఎలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా దాన్ని మనం ఒక అవకాశంగా భగవంతుని స్మరణ చేయడానికి, దాన్ని ఒక ఆపర్చునిటీ, ఒక ఛాన్స్ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఈ విధంగా కష్టాలు ఉన్నప్పుడు మనం భగవంతుని ఇంకా ఆర్తితో పిలుస్తాం. అదే సుఖంగా ఉందనుకోండి, డేలో అంత సాఫీగా జరిగిపోతుంది అనుకోండి, మేబీ మనలో అంత సిన్సియారిటీతో మనం నామజపం అనేది చేయడం కుదరకపోవచ్చు. ఒకవేళ మనకి హెల్త్ బాగాలేదు, మనకు తెలిసిన వాళ్ళకి హెల్త్ బాగాలేదు అంటే ఎంత ఆర్తితో చేస్తాం మనం జపం, అవునా కదా? చేస్తాం మాతాజీ. ఎలా చేస్తామంటే కృష్ణ నేను కంప్లీట్ గా నీ మీదే ఆధారపడి ఉన్నాను అన్నంత డిపెండెన్సీతో చేస్తాం. యాక్చువల్ గా మనం జపం చేయాల్సిన మూడ్ అదే అన్నమాట. సో అలా మనం ప్రతిరోజు చేయం. ఏ రోజైతే కష్టం ఉందో, ఏ రోజైతే మన చేతుల్లో పరిస్థితి దాటిపోయింది అని చెప్పి అనుకుంటామో, అప్పుడు మనం భగవంతుని నామం, భగవంతుని భక్తి చేసేటప్పుడు ఎలా చేస్తాం, కంప్లీట్ సరెండర్ తో, కృష్ణ నువ్వు తప్ప నాకు ఇంకొక దారి లేదు అన్న ఇదితో చేస్తాం చూసారా. అలా చేసాము అంటే అది మనకి యాక్చువల్ గా గుడ్ డేనా బ్యాడ్ డేనా? ఏ రోజైతే మనం భగవంతుని భక్తి చేయమో అది నిజమైన అమంగళకరమైన రోజు, పెద్ద రోజు. మరి ప్రతిరోజు మంచి రోజుగా మార్చుకోవడానికి అవకాశం అందరి చేతిలో ఉందా, కొందరికి మాత్రమే ఉందా? అందరం పాటించడం లేదు మాతాజీ. చెప్పినా కూడా ఒక్క మాల చేయండి, కొన్ని ఒక 11 సార్లు చేయండి అని మనం చెప్తే కూడా వాళ్ళు అర్థం చేసుకోండి. మీకు కష్టం ఉంది కదా, ఒక్కసారి కృష్ణానామం తలుచుకోండి, మీకు మనశ్శాంతి అవుతుంది, తర్వాత మీ ఇష్టం ఉంటే చేద్దరు, లేకపోతే లేదంటే కూడా పాటించడం లేదు మాతాజీ కొందరు.
అంటే కృష్ణ అనుగ్రహం వాళ్ళకి రావాలి మాతాజీ అదే కోరుకున్నాం. ఎస్ మాతాజీ, మనం చెప్పడము వీలైనంత వాళ్ళకి తెలియజేసేలాగా, అంటే వాళ్ళకి ఏ విధంగా చెప్తే వింటారు అన్నది మనం ఆలోచిస్తూ ప్రయత్నం చేయడము. ఇంకొకటి ప్రే చేయడము. సో గురువులకి కృష్ణకి ప్రే చేసి వాళ్ళ జీవితంలో కూడా భక్తి వస్తే వాళ్ళు పడే కష్టాల నుండి బయటపడతారు. సో వాళ్ళది అర్థం చేసుకోలేని స్టేజ్ లో ఉన్నారు అని మనం వాళ్ళ తరపున ప్రే చేసాము అంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మార్పు వస్తుంది మాతాజీ. సో మనందరికీ కూడా మంచి రోజులు కావాలి, మంచి రోజు ప్రతిరోజు మంచిగా ఉండాలి అని మనం కోరుకుంటాం. సో ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఆపలేము. ఎవరి జీవితంలో కూడా కృష్ణనే చెప్తారు, ప్రాబ్లం లేని లైఫ్ నేను ఎవ్వరికీ ఇవ్వను అని చెప్తారు. కృష్ణ చెప్తారా, పోనీ భగవద్గీత చదవండి, భక్తి చేయండి, మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్పి కృష్ణ ఎక్కడైనా భగవద్గీతలో చెప్పారా? సో ఈ జగత్తుని లేదు ఏమంటారు మాతాజీ. అసలు? ఈ జగత్తుని ఏమంటారు? భౌతికము మాతాజీ. మాయా ప్రపంచం. దుఃఖాలయం అంటారు. దుఃఖాలయం అశాశ్వతం. కష్టాలే మాతాజీ. దుఃఖాలయం అంటారు. సో మనం ఎక్కడున్నాము? మనం దుఃఖాలయంలో ఉన్నాం. నేను వస్త్రాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం దొరుకుతాయి? నాకు వస్త్రాలు దొరుకుతాయా లేదా? కాదా? ఎస్. అవును మాతాజీ. గ్రంథాలయంలోకి వెళ్ళినప్పుడు నాకు బుక్స్ దొరుకుతాయి, అక్కడ Books గ్రంథాలు దొరుకుతాయి. దొరుకుతాయి. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? దుఃఖాలయం అని కృష్ణ చెప్తున్నారు. దుఃఖాలయం. ఎవరైతే దీన్ని సృష్టి చేశారో ఆయన చెప్తున్నారు, ఏమంటున్నారు? నువ్వు ఉన్నది దుఃఖాలయం. సో ఇక్కడ ఏం దొరుకుతాయి? దుఃఖాలే దొరుకుతాయి. సో కృష్ణ ఏం చెప్పడం లేదు, మీరు భగవద్గీత చదివితే భక్తి చేస్తే దుఃఖాలన్నీ పోతాయని చెప్పడం లేదు. కానీ కృష్ణ ఏం చెప్తారో తెలుసా? దుఃఖాలయంలో కూడా దుఃఖాల ప్రభావం మన మీద పడకుండా ఎలా మనం సుఖాలయానికి, అంటే భగవద్ధామానికి వెళ్ళగలమో అది మనకి భగవద్గీత చెప్తుంది అనమాట. సో దుఃఖాలయంలో దుఃఖాలన్నీ పోతాయని చెప్పడం లేదు. శుద్ధ భక్తులు కూడా ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, కానీ ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళ పైన ఇంపాక్ట్ చూపించవు. ఎందుకు చూపించవు అంటే వాళ్ళ చేతనంతా కూడా భగవంతుని పైన స్థిరమై ఉంటుంది కాబట్టి. సో ఈ దుఃఖాలయంలో ప్రాబ్లమ్స్ అనేవి కామన్, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, వద్దన్నా కావాలన్నా వస్తూనే ఉంటాయి. సో అందరం అనుకుంటూ ఉంటాం, వాళ్ళ లైఫ్ బానే ఉంది, వీళ్ళ లైఫ్ బానే ఉంది, నా జీవితమే ఎందుకు ఇంత కష్టంగా ఉంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒకవేళ నిజంగా అవకాశం వచ్చి మనం వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం తెలుసా? దేవుడా, ఈ లైఫ్ కన్నా కూడా ఇంతకుముందు నేను ఏ లైఫ్ లో ఉన్నానో అదే చాలా బెటర్ గా ఉంది అనుకుంటాం అనమాట. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా కష్టాలు అనేవి ఉన్నాయి. ఆ కష్టాల నుండి బయటపడాలి, లేదా ఆ కష్టాల ఇంపాక్ట్ అనేది మన మీద ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసా? భగవంతుని స్మరణ అనేది చేయాలి, భగవద్భక్తి అనేది చేయాలి. సో అప్పుడు మాత్రమే ఆ కష్టాల ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది అండ్ మనం మన జర్నీలో ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. సో అలా ఏ రోజైతే మనము భగవంతుని స్మరణ అనేది చేస్తూ ఉంటామో ఆ రోజు మనకి ఎంతో మంగళకరమైన రోజు, ఆస్పీషియస్ డే అని చెప్పి చెప్తారనమాట. సో మరి మనందరం కూడా ఎవ్రీడే ఇలా మార్నింగ్ జపా సెషన్ లో ఒక రౌండ్ ఒక మాల జపం చేసుకొని హరికృష్ణ మహామంత్రం జపిస్తూ ఇలా భగవంతుని గురించి, భగవత్ లీలల గురించి మనం ఇలా డిస్కస్ చేసుకుంటున్నాము అంటే మన రోజు మంచి రోజా కాదా? ప్రతిరోజు ఇలా మంచి రోజు మాతాజీ. ప్రతిరోజు మంచి మంచి రోజు. రోజు మాతాజీ. ఏ రోజైతే భగవంతుని స్మరణ పోతుందో అది నిజమైన అమంగళకరమైన రోజు. ఎన్ని సౌఖ్యాలైనా ఇవ్వనివ్వండి భౌతికంగా, సో ఎంతో ఎంజాయ్ చేయాలి అన్న ఇది, అంటే భౌతికంగా ఎంతో ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఆ రోజు భగవంతుని స్మరణ జరగలేదంటే ఆ రోజు వేస్ట్ అయిపోయినట్లే అని చెప్పి చెప్తారనమాట ఆచార్యాస్. మనందరం కూడా ప్రతిరోజు మంచి రోజుగా మలుచుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది. సో ఎవ్రీడే మనం భగవంతుని నామజపం, భగవంతుని కథ వినడం అన్నది ఒక పద్ధతిగా నియమంగా చేస్తున్నాము అంటే ఎవ్రీడే ఈజ్ అ గుడ్ డే ఫర్ అస్. సో ప్రతిరోజు కూడా మనకి మంచి రోజు అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ కూడా క్లాసెస్ పెట్టారు మాతాజీ, చాలా థ్యాంక్స్ మాతాజీ. ప్రతిరోజు మంచిగా రోజుగా ఉండడానికి అది కూడా పెట్టారు, చాలా థ్యాంక్స్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నిన్న ఎందుకో చాలా బాధ అనిపించింది మాతాజీ. అంటే ఇలా ఒక మాతాజీతో షేర్ చేసుకున్నాను, దానికి ఇవాళ మళ్ళీ వెంటనే సమాధానం ఇచ్చాడు కృష్ణ. ప్రతి ఒక్కరికి ఉంటాయి సమస్యలు, అంటే ఎంత అనుభవం ఉన్న మనిషికి బాధ అనేది ఉంటుంది మాతాజీ. అది ఎవరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఒకసారి, ఒకసారి మేము ఎవరికి చెప్పుకోలేము, అలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కృష్ణ అని చెప్పుకున్నా కూడా ఏంటో ఒక మనిషికి షేర్ చేసుకుంటే ఆ సంతోషం వేరే ఉంటుంది మాతాజీ. అది ఇవాళ మీరు నాకు సమాధానం ఇచ్చేసారు అప్పుడే. కృష్ణ వెంటనే నాకు సమాధానం పంపించేశారు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు మాతాజీ మనమంతా ఇప్పుడు కర్మబంధంలోనే జీవిస్తున్నాం కదా మాతాజీ. అవును ప్రభుజీ. అంటే ఎన్నో జన్మల నుంచి వచ్చినట్టు కర్మాలని అనుభవిస్తూ వెళ్తున్నాం.
అవును. అయితే పుణ్యం చేస్తే స్వర్గాలకు వెళ్తాం, పాపం చేస్తే నరకాలకు వెళ్తాం, భక్తి చేస్తే ఈ రెండు కాకుండా గోలోకంకి వెళ్తాం. Yes. ఓకే. అయితే మాతాజీ ఇప్పుడు సరే మన వరకు ఉన్నాయి. ఇప్పుడు పాండవులు ఏంటంటే వాళ్ళు ఎంతో భక్తులు, వాళ్ళతో కలిసే దేవుడు ఉన్నారు. ఉమ్. మరి అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ కర్మ బంధాల నుంచి బయటపడలేకపోయారా? అంటే కష్టాలు 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 వస్తూనే ఉన్నాయి కాబట్టి కర్మ బంధం నుంచి బయటపడలేకపోయారా అంటున్నా. యాక్చువల్‌గా గొప్ప భక్తులు, శుద్ధ భక్తుల విషయంలో కర్మ ఉండదు ప్రభుజీ. ఇప్పుడు మనందరి విషయంలో వచ్చేసరికి అంటే ఎవరైతే ఇలా భౌతికంగా ఉన్నామో, ఇప్పుడిప్పుడే భక్తి మొదలుపెట్టామనుకోండి. సో, మన జీవితంలో ఏదన్నా కష్టం వచ్చింది అంటే అది మన కర్మ వల్లే వస్తుంది తప్ప భగవంతుని లీల వల్ల అవ్వదు. కానీ శుద్ధ భక్తుల విషయంలో ఏమవుతుందో తెలుసా? భగవంతుడే డిజైన్ చేస్తారనమాట. అంటే వాళ్ళు అనుభవించేది ప్రతిదీ కూడా కర్మ వల్ల అవ్వదు. భగవంతుడు కావాలని అలా ప్లాన్ చేస్తారు. సో, ఏం చూపించాలనుకుంటారు పోనీ భగవంతుడు అలా కష్టం వాళ్ళ భక్తులు కష్టపడితే మరి భగవంతుడికి ఏమొస్తుంది అంటే, భక్తులు కష్టపడుతున్నప్పుడు కూడా భగవంతుని స్మరణ వదిలిపెట్టకుండా ఒక్కొక్క కష్టాన్ని అధిగమిస్తూ ముందుకెళ్లే కొద్దీ 5,000 సంవత్సరాల క్రితం జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి 5,000 సంవత్సరాల క్రితం పాండవులు పడిన కష్టము వాళ్ళు దాన్ని అధిగమించి వెళ్ళారన్న విషయం ఇవాళ మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళ గ్లోరీ ఎంత పెంచారు చూడండి భగవంతుడు. వాళ్ళ యొక్క గొప్పతనం అనేది చాటింపాలని భగవంతుని ఆశ ఉంటదన్నమాట. సో భగవంతునికి తెలుసు ఈ కష్టాలేమి వాళ్ళని తాకవు. ఎందుకంటే వాళ్ళ స్మరణ అన్నది కంప్లీట్ గా నా పైన నిమగ్నం అయిపోయింది. చెప్తున్నారు కదా, దుఃఖాలయంలో ఉన్నప్పుడు కూడా వాటి ప్రభావం మన పైన ఉండకుండా ఉండాలంటే మన స్మరణ, మన చేతన అన్నది భగవంతుని పైన ఫిక్స్ అయి ఉండాలి. సో అలా శుద్ధ భక్తులకి ఫిక్స్ అయి ఉంటుంది. సో చుట్టూ ఎన్నో కష్టాలు కనిపిస్తున్నా కూడా వాళ్ళు ఎప్పుడు భగవంతుని స్మరణ అనేది వదులుకోలేదన్నమాట. సో భగవంతుని స్మరణ వదులుకోనంత వరకు మనకు కనిపిస్తుంది అన్ని కష్టాలు పడ్డారు అని. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, కుంతిదేవి ఏడుంది, నాకు ఇంకా కష్టాలు ఇవ్వు కృష్ణ అని అడిగింది. ఎందుకు అడుగుతుంది అంటే అక్కడ స్మరణ ఉంది కాబట్టి. సో అలా చేయడం వల్ల కృష్ణ ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క కీర్తిని పెంచుతున్నారు ప్రభుజీ. సో భగవంతుడు ఎప్పుడు కూడా శుద్ధ భక్తులకి కొంచెం డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఇచ్చారు అంటే భగవంతుని ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు దాన్ని అధిగమించగలరు అని భగవంతునికి కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళు దాన్ని అధిగమించగలరు కూడా, భగవంతుని శక్తి ఉంటుంది కాబట్టి. అండ్ దానికి తోడు తర్వాత తరాల వాళ్ళందరికీ కూడా వీళ్ళ కీర్తి అనేది చాటింప కాబట్టి. Yes, ప్రభుజీ. సో ఓకే, అలా ఓకే. మనం చూడొచ్చు. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మంగళాచరణలో హరే కృష్ణ హరే రామ అన్నప్పుడు చేతులు పైకి పెట్టారు. దానికి కొంచెం ఏమో చెప్పండి మాతాజీ. ఆ విధంగా జనరల్ గా ఇలా చేతులు పైకి పెట్టాము అంటే ఏం చెప్తున్నాము అంటే సరెండర్ అంటారు మాతాజీ. ఇప్పుడు మనం ఎవరైనా పోలీస్ వచ్చి ఎవరైనా తప్పు చేశారు, మీరు సరెండర్ అవ్వండి అని అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఫస్ట్ హ్యాండ్స్ అప్ చేసేస్తారు కదా. సో అంటే అర్థం ఏంటి, నేను నీకు లొంగిపోతున్నాను అని చెప్తారు వాళ్ళు. సో అలానే మనం భగవంతుని నామం తీసుకునేటప్పుడు, హరే కృష్ణ మహామంత్రం చెప్పేటప్పుడు చేతులు పైకి ఇలా పెట్టామంటే అర్థం ఏంటి అంటే, కృష్ణ నేను నీకు శరణాగతురాల్ని అవుతున్నాను, నేను నీకు లొంగుతున్నాను అంటే నువ్వు చెప్పినట్లుగా నేను నడుచుకోవడానికి చేస్తున్నాను, సరెండర్ అవుతున్నాను అని సూచిస్తున్నాం. సో ఇంకొకటి ఏంటి అంటే, మనం జనరల్ గా పిల్లల్ని ఎత్తుకోవాలంటే పిల్లలు మనకి ఎలా చూపిస్తారు? ఇలా చేతులు పైకి ఎత్తుతారు కదా, సో ఎత్తుకోమని. సో మనం కూడా భగవంతునికి ఏం చెప్తున్నామంటే ఇలా చేతులు పైకెత్తి, కృష్ణ నన్ను ఈ భౌతిక ప్రపంచంలో నుంచి నీ ధామానికి పైకి నన్ను తీసుకువెళ్ళు, ఎత్తుకొని తీసుకువెళ్ళు అని చెప్పి భగవంతునికి సూచిస్తున్నాం. సో ఇంకొకటి ఏమంటారు అంటే, నా చేతిలో ఏమీ లేదు కృష్ణ, మొత్తం నీ పైననే ఆధారపడ్డాను. సో ఎంటీ హ్యాండ్స్. సో మనం ఇలా చేతుల్ని ఇలాగా ఎంటీ హ్యాండ్స్ ఇలా చూపిస్తున్నామంటే అర్థం ఏంటి అంటే, నా చేతిలో ఏమీ లేదు, మొత్తం నువ్వే నడిపించాలి అని కూడా సూచిస్తున్నాం. ఇలా కొన్ని అర్థాలు తీసుకోవచ్చు మాతాజీ మనం. మెయిన్ థింగ్ ఏంటి అంటే సరెండర్ అయిపోతున్నాను అని. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ మాతాజీ. హరే భౌతికంగా కష్టాలు దుఃఖాలు అన్న దానికి భగవద్గీతతో పోల్చి భౌతిక దుఃఖాలయమని పోల్చి అలా బాగా చెప్పారు మాతాజీ. భగవద్గీతలు కొన్ని మనకు అర్థం అవవు, అవి వాటిని వివరంగా ఇలా చెప్తే బాగా అర్థం అవుతున్నాయి మాతాజీ. చాలా థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవద్గీత చదవమని అందుకే ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీత ఎందుకు రికమెండ్ చేస్తారు, భగవద్గీతని మాన్యువల్ అని చెప్పి ఎందుకు అంటారు అంటే,
భగవద్గీత చదివితే తెలుస్తుంది. కష్టాలనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈ భౌతిక జగత్తులోకి మనం వచ్చాము అంటే కష్టాలయం, దుఃఖాలయంలోకి మనం వచ్చేసాము. సో కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ భగవద్గీత ఏమిస్తుంది అంటే దాని నుంచి ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగే శక్తిని, బుద్ధిని ఇస్తుంది. ఎలా ఇస్తుంది శక్తిని, బుద్ధిని అంటే భగవద్గీత మనకి నిజం చెప్తుంది అనమాట. ఏం నిజం చెప్తుంది అంటే నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవి. సో నువ్వు ఏదొచ్చినా కానీ ఈ శరీరానికే తప్ప ఆత్మకి కాదు. సో ఇప్పటిదాకా ఏదో చేసేసాం, శరీర ఇదిలో దేహ భావనలో చేసేసాం. ఇప్పుడైనా కానీ ఆత్మకి సంబంధించింది నువ్వు చెయ్యి అని భగవద్గీత జ్ఞానం ఇస్తుంది. ఆత్మకి సంబంధించింది మనం చేయాల్సింది ఏంటి? హరినామ స్మరణ మాతాజీ. భక్తి చేయాలి. భక్తి అది చేయాలి. ఇంపార్టెంట్. నీ పొజిషనే నువ్వు ఆత్మవి. సో ఆత్మకి కావాల్సింది ఏంటి? భక్తి, భగవంతుని సేవ చేయాలి. దాన్ని పక్కన పెట్టేసి ఈ శరీర పోషణ కోసమే జీవితాంతం గడుపుతున్నాము అంటే మాయా ప్రపంచం తప్ప ఇంకొకటి లేదు అది. సో మాయలో పడిపోయి బ్రతుకుతున్నామని భగవద్గీత చదివినప్పుడు ఆ జ్ఞానం అనేది కలుగుతుంది మాతాజీ. లేనంత వరకు కూడా ఏమనుకుంటాం, నేను అనుకున్నది నాకు దక్కలేదు, సో పక్కన వాళ్ళు ఏదనుకున్నా జరిగిపోతుంది, నా జీవితమే ఇలా ఉంది, నా జీవితంలోనే కష్టాలు ఉన్నాయి, అందరి జీవితాలు బాగానే ఉన్నాయి, నా తలరాతే బాగాలేదు. సో ఎప్పుడు ఈ నెగిటివిటీలోనే ఉంటాం అనమాట. భగవద్గీత చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉన్నాయి. ఇవాళ సుఖంగా కనిపించవచ్చు, రేపొద్దున కష్టాలు వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కర్మబంధనంలో చిక్కుకుపోయి ఉన్నారు. దీని నుండి బయటికి రావాలంటే ఉన్న మార్గం కేవలం భక్తి మాత్రమే అన్న విషయము భగవద్గీత చదివితే అర్థమవుతుంది. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఏం చేస్తారంటే భగవద్గీత జనరల్ గా మనకి 3 టాపిక్స్ అంటే కర్మకాండ, మధ్యలో భక్తి అంటే కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ. సో 3 యోగాల గురించి చెప్తుంది అనమాట. ఫస్ట్ నుంచి 6 చాప్టర్స్ వరకు మనకి కర్మయోగ. సో భక్తితో అంటే పని చేస్తూ మనం భగవంతునితో ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్తుంది. మధ్యలో ఉన్న 6 చాప్టర్స్ ఏంటంటే భక్తి యోగ, భక్తి ద్వారా భగవంతునితో ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్తుంది. లాస్ట్ లో 6 చాప్టర్స్ ఏం చెప్తుందంటే జ్ఞాన యోగ, జ్ఞానాన్ని సముపార్జిస్తూ మనం భగవంతునితో ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్తుంది అనమాట. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన మనకు భాష్యాలు చదివితే ఏమైతే తెలుసా, ప్రతి చాప్టర్ లో ప్రతి శ్లోకాలో కూడా ఆయన భక్తికే కనెక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ కలియుగంలో మీరు ఈజీగా ఈ కష్టాల నుండి బయటపడడానికి ఉన్న ఆప్షన్ భక్తినే అని చెప్పి మనల్ని భక్తి యోగా వైపు, భక్తి వైపే మనకి శ్రీల ప్రభుపాదుల వారు నడిపిస్తారు తన అనువాదాల భాష్యాల ద్వారా. సో అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన ఈ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, భగవద్గీత యథాతథం చదివినప్పుడు ప్రతి ఒక్కరి మనసులో భక్తి అనే విత్తనం అనేది నాటబడుతుంది మాతాజీ. సో దాన్ని మనం ఎలా పెంచి పోషించాలి అనేది మనం తీసుకునే సాంగత్యం, మనం చేసే శ్రవణం పైన ఆధారపడి ఉంటుంది. భగవద్గీత చదవకపోతే మన జీవితం వృధా చేసుకున్నట్లే. సో ఎట్లా ఉంటదంటే భగవద్గీత చదవకుండా మన జీవితం గడిపాము అంటే ఒక ఐప్యాడ్ కొంటాం. ఐప్యాడ్ అంటే ఎంత ఉంటుంది? సో ఈజీగా 40,000, 50,000, 60,000 అంత కాస్ట్ ఉంటుంది. సో ఐప్యాడ్ కొని బాగా స్ట్రాంగ్ గా ఉంది, దీన్ని నేను చక్కగా క్యారెట్ పెట్టి పొటాటో పెట్టి కట్ చేస్తాను అంటే ఎలా ఉంటుంది? ఐప్యాడ్ అందుకు కొనింది మనము. సో క్యారెట్, పొటాటో కట్ చేయాలి, కూరగాయలు కట్ చేయాలంటే మనకి అంత అవసరమా? ఒక చాపింగ్ బోర్డ్ ఎంత ఉంటుంది? ఒక 100 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు. సో మనం ఏం చేస్తున్నాము? ఐప్యాడ్ కొనుక్కొని కూరగాయలు కట్ చేయడానికి వాడుతున్నాం అనమాట. సో అది మూర్ఖమా కాదా? ఎందుకు మనకు మూర్ఖత్వం అనిపిస్తుంది? మనకి దాని విలువ తెలుసు కాబట్టి. కూరగాయలు కట్ చేసుకోవడానికి నువ్వు 100 రూపాయలు పెట్టినా దొరుకుతుంది, 50,000, 60,000 పెట్టి ఒక ఐప్యాడ్ కొని దానికా వాడేది అని చెప్పి మనం అనుకుంటాం. అలానే భగవద్గీత చదివినప్పుడు మనకు అర్థమైంది అనమాట, మన జీవితం ఉంది ఇట్లా విలాసాలు ఎంజాయ్ చేయడానికి, అవి ఇవి అనుభవించాలి, ఇంకా తృప్తి చెందాలి, ఇంకా సాధించాలి, ఇంకా అనుభవించాలి, ఇందుకోసం కాదు. అలా చేస్తూ ఉన్నామంటే ఏమవుతుంది తెలుసా? ఐప్యాడ్ కొని మనం కూరగాయలు కట్ చేసినట్లు అనమాట. భక్తి చేయాలి. సో అలా ఎంజాయ్ చేయాలి అంటే మనం మానవ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏదో జంతు జన్మ తీసుకున్నా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఎంతమంది ఎన్ని జంతువులు చక్కగా అవి కూడా తింటున్నాయి, వాటికి నచ్చింది తింటున్నాయి, వాటికి నచ్చిన చోట పడుకుంటున్నాయి, వాటికి నచ్చినట్టుగా అవి పిల్లల్ని కనే ప్రక్రియ చేస్తున్నాయి. సో వాటికి నచ్చినట్టుగా అవి ఉంటున్నాయి. మనకి భగవంతుడు హ్యూమన్ లైఫ్, మానవ జన్మ ఇచ్చారు అంటే అది ఉన్నతమైన పర్పస్ కోసం ఇచ్చారు అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే భగవద్గీత చదివినప్పుడే తెలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీత చదవాలి. సో మన ఇంట్లో మన పిల్లలకి, మన పెద్దవాళ్ళకి, ఎవరికైనా, మన ఫ్రెండ్స్ కైనా, మన ఫ్యామిలీకైనా కానీ మనం చెప్పాలి, భగవద్గీత చదవకుండా, భగవద్గీత జ్ఞానం తీసుకోకుండా మనం జీవనం జీవిస్తున్నాము అంటే మన జీవితాన్ని మనం ఎంతో వృధా చేసుకున్న వాళ్ళం అయిపోతున్నాం. సో చేతికి వచ్చిన బంగారాన్ని బూడిద పాలు చేసుకున్నట్లు అయిపోతుంది అని చెప్పి మనం కన్సిడర్ చేయాలన్నమాట. హ్యూమన్ లైఫ్ అనేది రేరెస్ట్ ఆపర్చునిటీ, ఎంతో రేర్ అంటారు. మానవ జన్మ దుర్లభం, అత్యంత దుర్లభం అంటారు.
అలాంటిది మనం కేవలం మనం అక్కర్లేని ఈ అనర్థాలకు పోయి సో వాళ్ళు ఎదుగుతున్నారని మనము ఈర్ష్యపడడము, సో ఇంకా కావాలి, ఇంకా నాకు ఇంకా కావాలి, ఇంకా వెనకేసుకోవాలి, ఇంకా సంపాదించాలి అన్న ఇదిలో మనం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటే ఎప్పుడు ఆ బాధ అనిపిస్తుంది తెలుసా? లాస్ట్ మూమెంట్స్ లో మనకు అనిపిస్తుంది అనమాట, నా జీవితం నేను ఎందుకు గడిపాను, ఏం గడిపాను, దేని కోసం ఈ 80 ఏళ్ళు 70 ఏళ్ళు నేను గడిపాను, ఇవాళ అది ఏది కూడా నాతో రావడం లేదు, నా జీవితం మొత్తం నేను వేస్ట్ చేసుకున్నాను అనేది ఆఖరి మూమెంట్ లో మనం రియలైజ్ అయ్యాము అంటే ఏదన్నా తిరిగి వస్తుందా మనకి? రాదు మాతాజీ. గుర్తుపెట్టుకోవాలి. అందుకనే చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఈ జ్ఞానాన్ని ఇస్తూ పెంచాలి, హరినామం చెప్తూ పెంచాలి. అప్పుడే వాళ్ళ జీవితంలో ఉన్న టైంని వాళ్ళు సద్వినియోగం చేసుకొని వాళ్ళ లైఫ్ అనేది బెటర్ గా చేసుకుంటారు. మాతాజీ. సో భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాలి. అది మానవాళి. హరే కృష్ణ మాతాజీ. నేను అంతకుముందు భగవద్గీత నా మట్టుకు నేను భక్తి ఛానల్లో చూసి శ్లోకాలు నేర్చుకొని తమ తాత్పర్యం అలా చదువుకుంటూ ఉండేదాన్ని మాతాజీ. అలా 15 అధ్యాయాలు నేర్చుకున్నాను మాతాజీ. నేర్చుకున్నప్పుడు అలా పట్పోట తాత్పర్యమే అలా చదువుతూ ఉండేదాన్ని మాతాజీ. అయిపోయినా రిపీట్ చేసి చదువుకుంటూ ఉండేదాన్ని. అది చదువుతుంటే మన శరీరం హెయిర్ అలా ఇదవుతుంది అంటారు కదా మాతాజీ, అలాగ అయిపోయి అలా చదవాలని అనిపించింది మాతాజీ. అప్పుడు ఇక్కడ మా గ్రూప్ ఒకటి ఉంది, 11 నుంచి 1 గంట వరకు పవిత్ర మాతాజీ వాళ్ళు అందరూ చెప్తున్నారు. అప్పుడు చాలా ప్రతి శ్లోకంకి తాత్పర్యం అన్ని వివరించి చాలా బాగా చెప్తారు మాతాజీ. రోజు ఒక శ్లోకము తాత్పర్యము మాతాజీ. అప్పుడు అనుకుంటాం ఎంత మిస్ అయిపోయామో భగవద్గీత బుక్ తీయకపోతే అని అనిపిస్తుంది రోజు మాతాజీ. కోల్పోయిన వాళ్ళం అయిపోతాం మనం. ఇప్పుడు కూడా అనుకుంటాం అందరం కూడా భగవంతుని గురించి, భక్తి గురించి, జ్ఞానం గురించి ఇంకా ముందే, ఇంకా చిన్న వయసులోనే తెలిస్తే ఎంత బాగుండు అని మనలో ఈ క్లాసులు అటెండ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరం భావిస్తామా లేదా? ఎంతో బాగుండేది మన లైఫ్ భక్తి. 78 లో నేను భగవద్గీత తిరుపతికి వెళ్ళినప్పుడు యథాతథం తెచ్చుకున్నా మాతాజీ. కానీ అదే ఒక భక్తి అంటే అప్పుడు ఇస్కాన్ వాళ్ళు అప్పుడు కూడా అమ్మారు మాతాజీ. తీసుకున్నాను కానీ అది ఇప్పటికీ నా దగ్గర ఉందన్నమాట బుక్ దగ్గర. అది అంటే ఒక భగవంతుడి బుక్ అది దేవుడి దగ్గర పెట్టాలని మాత్రం తెలుసు కానీ చదవాలి, అది ఇంప్లిమెంట్ చేయాలని తెలియదు మాతాజీ అప్పుడు తెలిసింది. సంతోషంగా చోట్ల కూడా చాలా ప్లేసెస్ లో కూడా భగవద్గీత చెప్తారు అంటారు కానీ శ్లోకాల వరకే, శ్లోకాలు చదవడం వరకే చెప్తారు. అది చెడ్డ అంటే చెడు కాదు, శ్లోకాల వల్ల కూడా మనకి పవిత్రీకరణ వస్తుంది. కానీ అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆ శ్లోకంలో భగవంతుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు. సో అర్జునుడికి మాత్రమే చెప్పట్లేదు కృష్ణ, అక్కడ అర్జునుడి ద్వారా ప్రతి ఒక్క మానవుడికి చెప్తున్నారు, ఇలా బ్రతకాలి, ఇది జీవితం, నువ్వు ఆత్మవి, నీ కర్తవ్యం ఇది. సో ప్రతి శ్లోకాలో చెప్తున్నారు అనమాట. అలాంటి ప్రతి దాంట్లో అర్జున ద్వారా మనకి చెప్తున్నారు. మనం కేవలం శ్లోకాల వరకే కన్సిడర్ చేసి దాన్ని భావాన్ని, తాత్పర్యాన్ని వదిలేసాము అంటే మనకు అర్థమైపోతుందా? పోనీ శ్లోకాలు చదివితే దానిలో కృష్ణ ఏ ఇంటెన్షన్ తో చెప్తున్నారు అని అర్థం చేసుకునే శక్తి మనకి లేదు. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు మనందరి తరపున ఆయన కష్టం తీసుకొని మనందరి కోసం శ్రీమద్ భాగవతం, భగవద్గీత మొత్తం ఎట్లా అంటే లిటరల్ గా ఆయన కేవలం 2 గంటలు మాత్రమే పడుకొని మనందరి కోసం ఎంతో కష్టపడి ఎన్నో బుక్స్ రాసి ఇచ్చారు. సో మనం వాటిని చదవకుండా, మనం దాన్ని యూజ్ చేసుకోకుండా ఉంటున్నాము అంటే మనకి చేతికి వచ్చిన అవకాశాన్ని నేలపాలు చేసుకున్న వాళ్ళం అయిపోతాం అనమాట. సో భగవద్గీత తాత్పర్యాలు, భావాలు చదవాలి. అది గుర్తుపెట్టుకోండి, చదివిన ప్రతిసారి కూడా అర్జున కృష్ణుడికి చెప్తున్నారని కాదు, అర్జున నాకు చెప్తున్నారు. సో మనం మన పేరు చెప్పుకోవాలన్నమాట. ఓ అనుష అని చెప్పి, ఓ అర్జున అని చెప్పి చెప్తారు కదా. సో మనమేమి మన పేరు చెప్పుకోవాలి. సో మనకి చెప్తున్నారు కృష్ణ అని ఎప్పుడైతే భగవద్గీత అలా చదవడం మొదలు పెట్టామో దాని ప్రభావం మనకి కనిపిస్తుంది. మన జీవన విధానం మారుతుంది, మన జీవన శైలి కూడా మారుతుంది. మనతో చెప్తున్నట్టు ఫీల్ అయితే మీరు చెప్తున్నది కరెక్ట్ మాతాజీ. అది మనం అనుకోవడంలోనే సగం ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది మాతాజీ. అవును మాతాజీ, చాలా థ్యాంక్స్ మాతాజీ. ఇంకొక చిన్న విషయం అంటే మా చిన్న బాబు ఇస్కాన్ లో 15 years నుండి ఉన్నారు మాతాజీ. భక్తి చేస్తున్నాడు. అంటే మా ఇంట్లో అంతకు ముందు అంటే కృష్ణ పూజ చేస్తాం కానీ ఇంతగా తెలియదు. అయితే ఆయన వెళ్ళిపోతా ఉంటే తల్లి అనుగ్రహం అంటే తల్లి అనుమతి తీసుకుని దీక్ష తీసుకోవాలని ఉందంట కదా మాతాజీ. అప్పుడులో ప్రభుపాద అంటే జయపతాక స్వామి దగ్గర తీసుకున్నాడు మాతాజీ, మా కోడలు కొడుకు. అయితే ఆయన తీసుకుంటే మా వారు కూడా నన్ను కోపడ్డారు, అదేంటి నువ్వు ఎట్లా అనుమతి ఇచ్చావు, వాళ్ళు దీక్ష తీసుకోవడానికి, అది పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, వాడు సన్యాసి అయిపోతే భార్య పిల్లల్ని ఎలా చూస్తాడు, కోపడ్డారు మాతాజీ. అంటే మనం అందరం పూజ చేస్తున్నాం కదా, వాడు పూజ చేస్తున్నాం, అంటే తప్పేంటంటే
లేదు వాడు సన్యాసంలో తీసుకున్నాడు, భార్య పిల్లల్ని వదిలిపెట్టేస్తాడు, ఎటు వెళ్ళిపోతాడని గొడవ చేశాడు మాతాజీ. అయితే ఆ తర్వాత ఇంకా కామ్ అయిపోయారు అందరూ. కృష్ణ ఇదిలో ఉన్నాం మాతాజీ. మొన్న మధ్య ఒక 5 years బ్యాక్ అన్నమాట. మా బావగారు ఉండి ఏంట్రా నువ్వు ఏంటి పేరు కూడా మా బావ పేరు సంతోష్ మాతాజీ, ఇప్పుడు సనాతన్ అని ఇచ్చారనమాట ప్రభుజీ. అయితే ఏంట్రా నువ్వు పేరు కూడా మార్చుకున్నావంట, నువ్వు ఇంట్లో మారిపోయావు, నువ్వు నీకు ఇప్పటి నుంచే భగవద్గీత ఎందుకు, మా ఇంట్లో వీడే చిన్నవాడు అనమాట, ఇప్పటి నుంచే నీకెందుకు, నువ్వు మానేసి ఇవన్నీ పాటించకు అన్నాడు. అంటే సార్ మా బావగారికి 70 years మాతాజీ. అయితే సరే పెద్దనాన్న నేను మానేస్తాను, ఏ వయసులో చేయమంటారు అంటే, పెద్దవాళ్ళు అయ్యాక చేయాలంటే, సరే పెద్దనాన్న మరి మీకు ఇప్పుడు 70 years కదా పెద్దనాన్న, మీరు ఖాళీగా ఉంటున్నారు, రిటైర్ అయిపోయారు కదా, మీరు చదువుతారా అని అంటే, అమ్మో నాకు అంత ఓపిక లేదు, నన్ను అందులోకి లాగకండి అంటే చెప్తున్నా మాతాజీ. వీళ్ళని చెయ్యొద్దంటారు, వాళ్ళు చెయ్యరు. అదే మా ఇంట్లో సహజంగా అన్ని జరుగుతుంది, ప్రతి ఇంట్లో కూడా ఇలాంటివి ఉంటాయి అనిపించింది మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి కూడా ఒకరు ఇలానే చిన్న వయసు ఆయన వస్తే, సో శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర అన్ని భక్తి అనేది చేస్తూ ఉన్నారు. సో అతను ఎవరైతే వచ్చారో వాళ్ళ తండ్రి వచ్చి అడుగుతారనమాట, సో మా అబ్బాయిని మీరు ఇలాగా మాయ చేసి మోసం చేసి ఇదంతా చేస్తున్నారు, మా అబ్బాయి భవిష్యత్తు ఎంత బాగుండాలి, ఈ వయసులోనే భక్తి ఇది అని చెప్పి ఏంటిది అంటేను, సో శ్రీల ప్రభుపాదుల వారు అంటారనమాట, సరే మీ అబ్బాయిని పంపించేసేయండి. శ్రీల ప్రభుపాదుల వారు ఎవరు వైష్ణవ డివోటీస్, సో మీ అబ్బాయిని పంపించేసేయండి, కొన్ని మీరు ఉండండి అని చెప్పి చెప్తారనమాట. ఇప్పుడు వెంటనే ఆయనకి ఇంకా గొంతులో రాయడం పడ్డట్టు అయిపోతుంది అనమాట. ఉండండి నేను మా ఇంట్లో మా ఆవిడని కనుక్కొని వస్తాను అని అంటారు. తర్వాత మళ్ళీ కనుక్కుంటే వద్దులేండి మా అబ్బాయితోనే మీరు కంటిన్యూ చేసేయండి అంటారనమాట. సో అనుకుంటాం ఏంటి అంటే పెద్దయ్యాక భక్తి చేయాలి తర్వాత చూద్దామని చెప్పి అనుకుంటాం, కానీ చాలా కష్టం. పెద్దయ్యే కొద్దీ మనకి అనుబంధాలు అటాచ్మెంట్స్ అనేవి పెరిగిపోతాయి. సో భక్తి చేయాలంటే అంత ఈజీ కాదు పెద్దయ్యే కొద్దీ. సో మనకి అర్జున్ సఖా ప్రభు అంటారనమాట, భగవంతునికి వాడిపోయిన పువ్వు ఇవ్వాలనుకుంటామా, కాదు కదా, మంచి పువ్వు మంచిగా ఉన్నది ఇవ్వాలనుకుంటాం. సో మనం కూడా మంచి ఓపిక సత్తువ ఉన్నప్పుడు మనం భగవంతుని భక్తి స్టార్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం సేవ అనేది కంప్లీట్ గా చేయగలుగుతాం. పోను పోను మన ఆరోగ్యము మన శరీరం అనేది మనకి సహకరించదు. సో అది కాదు భగవంతునికి ఇవ్వాల్సిన టైం, అది కాదు భగవంతునికి ఇవ్వాల్సిన టైము 5 ఏళ్ల వయసు నుండి అంటారు ప్రహ్లాద్ మహారాజ్. సో వీలైనంత తొందరగా మన జీవితంలోకి ఎప్పుడైతే భక్తి అనేది వచ్చిందో అప్పటి నుంచి వీలైనంత తొందరగా వీలైనంత సిన్సియర్ గా చేయడానికి ప్రయత్నం చేయాలి. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ నా పేరు సాయిలత. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. ఈ రోజు ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, ఈ రోజు మా పాప పుట్టినరోజు, ఒకసారి మీ తరఫున వైష్ణవ కృప బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ష్యూర్ మాతాజీ. సో అందరం కలిసి హరి హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే. నీ పేరేంటి? మోక్ష మాతాజీ. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే. సో నీకు శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ బ్లెస్సింగ్స్ ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. సో మనందరం కలిసి ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చాంట్ చేద్దాం. సో మోక్ష బర్త్డే హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. మోక్ష హ్యాపీ బర్త్డే నాన్న కృష్ణ. బ్లెస్ యు. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఓకే, ఆయన ఇంకేమి క్వశ్చన్స్ లేవంటే మనం ఎండ్ చేద్దాం మన సెషన్ ని. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय, श्री गौर निताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. హరి హరి బోల్. थैंक यू सो मच. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాదాలు. दंडवत प्रणाम. हरे कृष्ण. हरे कृष्ण दंडवत प्रणाम माताजी. थैंक यू माताजी. हरे कृष्ण. दंडवत प्रणाम.